మరణించి, అలాగే పాస్టమ్మ గారు కూడా చనిపోయి, ఆమె కూడా 7 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. మరి ఆ యొక్క సంఘము దాసుని యొక్క గృహానికి మరి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ అడుగు పెట్టాలి, ప్రార్థించాలి. మరి దేవుడు అనుగ్రహించిన, దాసునికి అనుగ్రహించిన మరి స్థలము, వారు కోలంక నుంచి ఇక్కడికి వచ్చారు. మరి ఆర్బీ పట్టణంలో సేవ పెట్టి, అలాగే విరవాడలో సేవను జరిగించి, వారు మధ్యలో ఈ పులిమేరులో సెంటర్ పాయింట్లో వారు ఇక్కడ, ఇటేమో ఆర్బీ పట్టణం, ఇటేమో పిఠాపురం, ఇటు వెళ్ళి రావటానికి మధ్యలో ఉంటుందని వారు ఇక్కడ కటక్లో ఉన్నప్పుడు ఈ స్థలం కొనుక్కున్నారు. మరి వారు 1990లో ఈ గృహం కట్టడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం 90 నుంచి కూడా ప్రతి సంవత్సరం కుటుంబ ప్రార్థన ఇక్కడ దాసుని గృహంలో జరుగుతూ ఉన్నది. మరి అది కొనసాగించాలన్న ఆలోచనతో మేము ప్రతి సంవత్సరం అది జరిగిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మరి చేరి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మరి దేవుడు మా అనుగ్రహించిన సంఘం కూడా, మరి ఇక్కడ గుంటూరు వాళ్ళు కూడా ఉండాలి. అసలు వాస్తవానికి గుంటూరు వాళ్ళు వాళ్ళందరూ రావాలి, ఉండాలి అంటే కొంచెం ఇబ్బందిగా అవుతుందని భవిష్యత్తును బట్టి ప్రణాళికలను దేవుడు మార్పులు చేర్పులు చేసిన తర్వాత వారు కూడా మనం అందరం కలుసుకొని పోయినసారి ఒకసారి అయితే మీటింగులు గృహప్రవేశం కలిపి పెట్టాం. అందరూ వచ్చారు. అప్పుడు సుమారు అక్కడి నుంచి 100 మంది వచ్చారు. మరి ఆ విధంగా జరిగింది. మరి ఈ సమయంలో మరి దేవుడు ఇంతవరకు మాకు చేసిన మేలును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడు మీ అందరి ప్రార్థన వలన మా ప్రయాణాల్లోనూ దేవుడు మాకు తోడుగా ఉంటున్నారు. ఆరోగ్యాల విషయంలో కూడా ఆయన మాకు సహాయము చేస్తున్నారు. మీ ప్రార్థనలు మాకు బలంగా ఉన్నాయి. ఆరోగ్యంగా బలంగా మేము తిరగటానికి మీ ప్రార్థన మాకు సహకారంగా ఉంటుంది. అందుని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రార్థించిన ప్రతి కుటుంబానికి మీ కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాము. కనుక మరి ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకుంటూ సహాయం చేసుకోవాలని మరి అపోస్తలుడైన పౌలే అడిగాడు. ప్రార్థన సహాయము అడిగాడు సంఘాన్ని. కనుక మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మేము అనేక మంది అన్యజనుల మధ్యలో మరి నిలబడుతున్నాం కనుక మరి అనేకమైన తిరుగుబాట్లు, ఆటంకాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ ధైర్యంగా దేవుని యొక్క పని కొరకు మేము ముందుకు వెళ్తున్నాం. ఎన్నో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మేము కూడా ఎదుర్కొంటున్నాం. అంటే చివరి అంత్యకాలంలో మరింత బలంగా దేవుని సేవకుల కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తూ మరి ఈ సమయాన్ని దైవ సేవకులకి వర్తమానానికి అప్పగిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సార్ స్తోత్రం చెబుదామండి అందరము కూడా. హల్లెలూయా. మంచిది. ఈ స్థలంలోకి రాత్రి మీ మధ్యలోకి రావడానికి నన్ను ప్రేమగా ఆహ్వానించిన దైవజనులు డేవిడ్ రాజయ్య గారికి, అమ్మగారికి, అలాగే వారి కుటుంబానికి, కూడి వచ్చిన మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలా వాస్తవానికి ఈరోజు అంచె దినాల్లో ఇలాంటి కార్యాలన్నీ అయ్యగారు చెప్పారు కాబట్టి జరుగుతాయి. కానీ అంతం వరకు సహించువాడే ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన హృదయాన్ని జారిపోనివ్వక దృఢపరుచుకుంటూ విశ్వాసములో దేవుని వైపు చూచూసు ముందుకు కొనసాగాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈరోజు రాత్రి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కాబట్టి, కృతజ్ఞత కూడి కాబట్టి ఒక మాటను చదవబడిన లేఖన భాగం 147వ కీర్తన. అందరూ తీయండి ఒకసారి. 147వ కీర్తన మొత్తం అందరూ తీద్దాం ఒకసారి. మొదటి 3 వచనాలు అందరూ కలిపి చదువుదామండి ఒకసారి. చదవగలిగిన వారందరూ కూడా ఒకసారి చదవండి. మంచిది. యెహోవాను స్తుతించుడి.
ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్ అని. రైట్. ఈరోజు సైలెంట్గా వాక్యం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ, ఈ కీర్తన రాయబడిన కాలం, ఈ కీర్తన రాయబడిన కాలం బీసీ 444లో రాయబడింది. బీసీ 444లో రాయబడింది. ఎందుకు రాశారు ఈ కీర్తన, దాన్ని రాయడానికి గల కారణం ఏంటి అన్న విషయాలు మనకు అర్థం కావాలి అంటే గనక, ఈ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం కావాలంటే గనక, ఈ కీర్తన రాసిన 444 బీసీకి ముందుగా 125 సంవత్సరాల ముందు చరిత్రను ఒకసారి మనము చూడాలి. ఆ ముందు చరిత్రను మనం చూడగలిగితే ఈ యొక్క కీర్తన యొక్క గొప్పతనం మనకు అర్థమవుద్ది. ఈ కీర్తన ఎందుకు రాశారో మనకు అర్థమవుద్ది. ఆ తరువాత ఆ 3 వచనాలను మీకు క్లుప్తంగా నేను వివరిస్తాను. ఈ రాత్రి 147వ కీర్తన మీ అందరి మనసులోనూ ముద్రింపబడునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. రైట్. ఎందుకు రాశారు ఈ కీర్తనని, దీన్ని రాయడానికి గల కారణం ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, కొంచెం క్లుప్తంగా దాని బ్యాక్గ్రౌండ్ నేను మీకు వివరిస్తాను. ఇది జరగాలి అంటే, ఈ కీర్తన మనకు అర్థం కావాలంటే ఇశ్రాయేలు యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలారా ఐగుప్తులో నుంచి వెళ్ళారు. ఐగుప్తులో నుంచి మోషే నాయకత్వంలోకి వారు బయలుదేరారు. 40 సంవత్సరాలు అవుతుండగా మోషే మరణించాడు. ఆ నాయకత్వాన్ని యెహోషువ తీసుకున్నారు. యెహోషువ నాయకత్వంలో కనాను దేశంలోకి వెళ్ళారు. కనాను దేశంలో వాళ్ళందరూ కూడా సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత యెహోషువ తర్వాత అంత గొప్ప నాయకుడు ఇశ్రాయేలు దేశంలో పుట్టలేదు. మోషే లాంటి నాయకుడు కానీ, యెహోషువ లాంటి నాయకుడు కానీ ఇశ్రాయేలు దేశంలో పుట్టలేదు. ఆ తర్వాత ఎవరు వచ్చారంటే న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతి, ఆఖరి న్యాయాధిపతి ఎవరంటే దేవుని బిడ్డలారా సమూయేలు ఆఖరి న్యాయాధిపతి. ఈ ఆఖరి న్యాయాధిపతి దగ్గరికి ఇశ్రాయేలు జనాంగం అంతా వచ్చి అన్నారు, అయ్యా నీ కుమారులు నీ వంటి వారు కాదు, నీలాంటి ప్రవర్తన కలిగిన వారు కారు, కాబట్టి లోకస్తుల రీతిగా మాకు ఒక రాజుని ఏర్పాటు చేయమని చెప్పారు. సమూయేలు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, అడిగితే దేవుడు అన్నాడు, వారిని పరిపాలించకుండా వారిని నన్ను విసర్జించారు సమూయేలా, వారికి కావలసింది రాజు కాబట్టి రాజును వారికి పెట్టమని చెప్పాడు. రాజును పెట్టిన తర్వాత దేవుని బిడ్డలారా జరిగిన సంగతి ఏమిటంటే, అతను మొట్టమొదటి రాజుగా సౌలు వచ్చాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత దేవునికి అనుకూలంగా 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తరువాత 38 సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా పరిపాలన చేశాడు. అతను రాజరికంలో దేవుడు చాలా సందర్భాలు ఆయనకు అవకాశం ఇచ్చాడు, కానీ ఆ అవకాశాన్ని అతను తీసుకోలేకపోయాడు. తర్వాత దేవుడు ఏం చేశాడంటే సౌలు స్థానంలో దావీదును రాజుగా అభిషేకించాడు. ఎప్పుడైతే దేవుడు రాజుగా అభిషేకించాడో దావీదు దేవుని హృదయానుసారుడిగా ఆ యొక్క పరిపాలన జరిగిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దావీదు దేవునికి ఒక మందిరం కట్టాలనుకున్నాడు. ఆ మందిరానికి కావలసిన సరంజం అంతా కూడా దావీదే పోగేశాడు. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను వచ్చాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ తరువాత సొలొమోను వచ్చాడు, ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే సొలొమోను ప్రారంభంలో దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, చాలా హై పీక్లో ఉన్నాడు. కానీ జరిగినటువంటి సంగతి ఏమిటో మనకు తెలియదు. కానీ అతను చేసుకున్న భార్యలు, అతను ఎవరినైతే భార్యలు చేసుకున్నాడో 700 మంది భార్యలను 300 మంది ఉపపత్రులను చేసుకున్నాడట. అంటే 1000 మంది భార్యలు. ఈ 1000 మంది భార్యల గురించి ఒక మాట నేను మీకు చెప్పాలి అంటే గనక 84వ కీర్తనలో కోరాహు కుమారులు అంటారు 10వ వచనంలో, నీ సన్నిధిలో నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినాలంటే ఎన్ని సంవత్సరాల కింద లెక్కేయచ్చు మనం? త్వరగా చెప్పాలి ఎందుకంటే టైం అయ్యి 3 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? ఓకే, 3 years. ఓకే, 3 సంవత్సరాలు. ఇప్పుడు సొలొమోనుకి ఎంతమంది భార్యలు? 700 ప్లస్ 300. మొదటి భార్య దగ్గర మొదటి రోజు వెళ్తే ఆఖరి భార్య దగ్గరికి ఎప్పుడు వెళ్తాడు? 1000 రోజు అంటే 2 సంవత్సరాల తర్వాత. అప్పటి వరకు ఈవిడేం చేయాలా? ఖాళీగా ఉన్నాను కానీ ఎవరన్నా మగోడానికి చూస్తే ఆడిని లేపేస్తాడు, చూసిందని లేపేస్తాడు.
ఎందుకంటే రాజుగారు తలుచుకుంటే డబ్బులకి కొదవ ఉండదు, దెబ్బలకి కొద్దు ఉండదు. అందుకే ఈవిడేం చేసిందంటే, ఇలాంటి అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు నాకు తెలుసు. కానీ ఈవిడేం చేసిందంటే, వినండి, ఈవిడేం చేసిందంటే వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వస్తూ విగ్రహాలు తెచ్చుకుంది. విగ్రహాలు తెచ్చుకుని ఏం చేయడం ప్రారంభించిందంటే, ఇక ఎవరి జోలికి వెళ్ళకోకుండా విగ్రహాల దగ్గర కూర్చొని విగ్రహారాధన చేయడం ప్రారంభించింది. మరి బాబుగారు సొలొమోన్ గారు రాక 3 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత రాక వచ్చాడు కాబట్టి, సొలొమోన్ నువ్వు వచ్చావు కదా, ఇన్ని రోజుల నుంచి నీ కోసం నేను కాయలుగా చూస్తున్నాను కదా, నా కోసం ఓ పువ్వు పెట్టవని అడిగింది. పువ్వే కదని మొదలెట్టాడు. తర్వాత అరటిపళ్ళు పెట్టించింది, తర్వాత అగరబత్తులు ఎట్టించింది, తర్వాత కొబ్బరికాయ కొట్టించింది, తర్వాత దండేయించింది. రాను రాను సొలొమోను భ్రష్టుడైపోయాడు. అద్భుతమైన మాట చెప్పమంటారా? సొలొమోను ప్రారంభంలో ఇశ్రాయేలుని 19 మంది రాజులు పరిపాలించారు. యోధా దేశాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. అంతకుముందు సొలొమోను దావీదు పరిపాలించాడు, అంతకుముందు సౌలు పరిపాలించాడు. ఈ 22 రాజుల్లో ఎవ్వరు ప్రార్థన చేసినా ఆకాశం నుంచి అగ్ని దిగలేదు. ఒక్క సొలొమోను ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కింద దిగొచ్చింది. అంటే కొంచెం మనసేం బాగోలేదు, అందుకే నేను మామూలుగా చెప్పబోతున్నాను. లేకపోతే నేను కుదురున్నాను, మిమ్మల్ని కుదురున్నాను. ఈ సొలొమోను ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి ఏం దిగి వచ్చిందంట? అగ్ని దిగి వచ్చింది. ఏ రాజుకి లేదా ఆధిక్యత, ఈవెన్ దావీదుకు కూడా లేదా ఆధిక్యత, ప్రవక్తలకు ఉన్న ఆధిక్యత. కానీ ఇంత ఆత్మీయ స్థితిలో పీక్లో ఉన్నవాడు ఆఖరికి వచ్చేసరికి ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. దేవుడు చెప్పాడు సొలొమోన్తో, సొలొమోనా, మీ డాడీలాగా మీ నాన్నలాగా నువ్వు కూడా యథార్థవంతుడివై నడిస్తే గనక తరతరాలు మీ యొక్క వంశములో నుంచి నేను ఒక సింహాసనం ఒకటి కూర్చోబెడతాను, మీ నాన్నకి నేను సెలవిచ్చానయ్యా, నువ్వు జాగ్రత్తగా పరిపాలన చేయంటే, ఇక లాస్ట్కి వచ్చేసరికి వాక్యం చెప్తుంది, తమ భార్యలు సొలొమోను హృదయం ఏం చేశారట? త్రిప్పివేశారని చెప్పబడుతుంది. భార్యలు తిప్పేశారు. ఇక చూశాడు దేవుడు. ఒకరోజు సొలొమోనుతో మాట్లాడాడు, సొలొమోనా, నేను చెప్పిన మాట నువ్వు వినలేదు, నీ రాజ్యాన్ని నుండి తీసేయబోతున్నాను, నీ రాజ్యాన్ని 2 భాగాలుగా నేను చేయబోతున్నాను, నీ యొక్క టైంలో నేను చేయను, నువ్వు మరణించిన వెంటనే నీ రాజ్యాన్ని 2 భాగాలుగా చేయబోతున్నాను అన్నాడు. బిడ్డలారా గమనించండి, BC 922 సంవత్సరంలో సొలొమోను మరణించిన తర్వాత ఈ రాజ్యాన్ని ఏం చేశాడంటే దేవుడు 2 భాగాలుగా చేశాడు. 2 భాగాలుగా చేసి ఎవరికి అప్పగించాడంటే యెరోబాము అనే తాపీ మేస్త్రికి అప్పగించాడు. ఆయన రాజుల కుటుంబంలో పుట్టినవాడు కాదు, ఒక తాపీ పని చేసుకునే మేస్త్రి గారు. మరి తాపీ పని చేసుకునే మేస్త్రికి దేవుడు ఎలాగ రాజ్యం అప్పగించాడంటే, అతని గురించి చెప్పబడిన మాట, అతను చేయుచున్న పనిలో శ్రద్ధ కలిగిన వాడట. అతను చేయుచున్న పనిలో ఏం కలిగిన వాడట? చెప్పాలి, ఏం కలిగిన వాడట? నా ప్రభువాక్యం సెలవు, శ్రద్ధ కలిగి ఎవరు పని చేస్తారో దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో పెడతాడు. దానికి ఉదాహరణ యెరోబామే ఉదాహరణ. 11 గోత్రాలను తీసుకొచ్చి యెరోబాము చేతులు పెట్టన్నాడు, యెరోబామా, నువ్వు జాగ్రత్తగా పరిపాలన చేస్తే, దావీదులాగా నువ్వు పరిపాలన చేస్తే, దావీదుకు చూపిన కృప చూపకుండా నేను మానను, నిన్ను కూడా నేను దీవిస్తానన్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో దేవుని బిడ్డలారా, ఉత్తర రాజ్యాన్ని యెరోబాముకి 11 గోత్రాలు ఇచ్చి అప్పగించాడు. ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యము అంటారు. దీని క్యాపిటల్ సిటీ ఏదంటే షోమ్రోను పట్టణం. ఈ షోమ్రోను పట్టణానికి ఉన్నటువంటి ముఖ్యమైన గోత్రం ఏదంటే ఎఫ్రాయిము గోత్రం. ఇంకొక దేశంగా విభాగించబడిన 2 గోత్రాలు, యోధా గోత్రము, బెన్యామీను గోత్రం. ఈ యోధా గోత్రం బెన్యామీను గోత్రాన్ని ఏమని పిలిచారంటే యోధా రాజ్యం అని పిలిచారు. దీని క్యాపిటల్ సిటీ ఏదంటే యెరూషలేము. ఇందులో బలమైన గోత్రం మనకు తెలుసు, యోధా గోత్రం. అందుకే దాన్ని యోధా గోత్రంగా పిలువబడ్డది. దీన్ని అప్పుడప్పుడు బైబిల్లో మనం చూస్తాం. ఎఫ్రాయిము అని మాట విన్నప్పుడు ఒక్క ఎఫ్రాయిము మాత్రమే కాదు, ఇశ్రాయేలు 11 గోత్రాలకు సంబంధించి చెప్పబడిన మాట. సో ఈ 2 రాజ్యాలు పరిపాలన సాగించాయి. 2 రాజ్యాలు విడిపోయినాయి. BC 922 సంవత్సరంలో 2 రాజ్యాలుగా విభాగించబడింది. ఇప్పుడు యెరోబాముకు రాజుగా వచ్చాడు, దక్షిణ రాజ్యానికి రెహబాము రాజుగా వచ్చాడు. దక్షిణ రాజ్యానికి రెహబాము అంటే ఎవరు? సొలొమోను కొడుకు. సొలొమోను కొడుకుని ఎందుకు రాజుగా ఉంచాడంటే దేవుడు దావీదుకి ఇచ్చిన మాటను బట్టి. అందుకే ఒక అద్భుతమైన మాట చెప్తాను, తల్లిదండ్రులారా మీకు ఒక మంచి మాట చెప్తాను. ఎందుకొరకు దేవుడు యెరూషలేము సింహాసనం మీద సొలొమోను యొక్క కొడుకును కూర్చోబెట్టాడంటే దావీదుకి ఇచ్చిన మాటను బట్టి దేవుడు నిలబెట్టాడు. ఇంకొక మాట చెప్తున్నాను, ఒకసారి మీ కుడి చేయి పైకి ఎత్తండి, అలా చెప్పకండి, కుడి చేయి పైకి ఎత్తండి.
ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన రాబోయే నీ బిడ్డలకు దేవుడు ఆశీకరంగా మార్చబోతున్నాడు. అందరూ ఆమేన్ 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 అంటుండాలా. నువ్వు చేసే ప్రార్థన నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నువ్వు చేసే పరిచయం నీ బిడ్డలకు దీవెనకరంగా మార్చబోతున్నాడు. నువ్వు ఇచ్చే కానుక నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారబోతున్నాడు. నీ కుటుంబాన్ని, సేవకుల కుటుంబాన్ని ప్రేమించే నిన్ను దేవుడు రాబోయే నీ బిడ్డలు ఇంకా ఎక్కువగా ప్రేమించబోతున్నాడు. నువ్వు చేసే భక్తే నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి నా దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. రెండు చేతుల పైకి చెప్పండి, అందరూ కూడా గట్టిగా చెప్పండి. నీవు నేను ఈ రోజు చేసే భక్తి రేపొద్దున మన బిడ్డలకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్. గమనించండి బిడ్డలారా, సొలొమోను కుమారుడైన రెహబామును కూర్చోబెట్టాడు. రాజ్యం ఎన్ని భాగాలు అయింది వింటున్నారా లేదా? 2 భాగాలు. మొదటి భాగం ఏమని చెప్పాను నేను? ఎఫ్రాయిము. దాన్ని ఏ రాజ్యం అన్నాం? ఇశ్రాయేలు రాజ్యం. చెప్పండి, ఏ రాజ్యం అండి? రెండో రాజ్యం ఏ రాజ్యము? యోధా రాజ్యం. చెప్పండి, ఏ రాజ్యము? యోధా రాజ్యం. ఇశ్రాయేలు రాజ్యానికి క్యాపిటల్ సిటీ ఏమో, ముఖ్య పట్టణం ఏమో షోమ్రోను. యోధా పట్టణానికి ముఖ్య పట్టణం ఏమో యెరూషలేము. చెప్పండి, దీనికి ఏ పట్టణం ముఖ్య పట్టణం? ఇశ్రాయేలుకి ఏది ముఖ్య పట్టణం? షోమ్రోను. యోధా రాజ్యానికి ఏది ముఖ్య పట్టణం? యెరూషలేము. వినండి, ఈ 2 రాజ్యాలు పరిపాలిస్తున్నారు. వినండి బిడ్డలారా, ఈ 2 రాజ్యాలు ఎంతమంది? ఇశ్రాయేలు దేశాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. 19 మంది కూడా దుర్మార్గులే, అందులో ఒక్కడు కూడా మంచోడు లేడు. ఈ ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు తిన్నగా లేరు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుణ్ణి వదిలిపెట్టారు. దైవ జనాంగమైన వీరు ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టారు. దేవుని అడుగుజాడల్లో నడవడం వదిలేశారు. తర్వాత దేవుని యొక్క బలి అర్పణలు అర్పించడం మానేశారు. వారు ఇష్టానుసారంగా బ్రతకడం ప్రారంభించారు. అలాంటి సమయంలో దేవుడు అటండి తన దైవ సేవకులను పంపించి వాళ్ళ దగ్గరికి ప్రవక్తలను పంపించాడట. అయ్యా, మీరు సీనాయి పర్వతం దగ్గర దేవునితో నిబంధన చేసుకున్నారు. సీనాయి పర్వతం దగ్గర నేనే దేవుణ్ణి అన్నారు. మీరు వారి ప్రజలుగా ఉంటానని చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తేనేమో చక్కగా మీరు దేవుణ్ణి వదిలేశారు, విగ్రహారాధికులు అయిపోయారు. బయలు దేవతని, మొలోకు దేవతని, అష్టారోతు దేవతని మీరు పూజిస్తున్నారు. ఇశ్రాయేలులారా, ఎంతకాలం విగ్రహారాధనలో ఉంటారు? ఎంతకాలము పాపములో ఉంటారు? ఎంతకాలం అన్యాయంగా బతుకుతారు? ఎంతకాలము దౌర్జన్యంగా బతుకుతారు? తిరిగి రండి అని సేవకులను పంపించాడు. వారిని ప్రవక్తలు అంటారు. ప్రవక్తలు పంపించాడు దేవుని బిడ్డలారా. ఏలియా వచ్చాడు, ఎలీషా వచ్చాడు, ఆమోసు వచ్చాడు, హోషేయ వచ్చాడు, ఇక ఆఖరి మలాకి కూడా వచ్చాడు. ఈ మలాకి వీళ్ళందరూ వచ్చి దేవుని యొక్క సువార్తను వాళ్ళకు ప్రకటిస్తే కొంతమంది ప్రవక్తలనేమో కొట్టారు, కొంతమంది ప్రవక్తలనేమో చంపారు, కొంతమంది ప్రవక్తలకు తిండి లేకుండా గోతులు వేసి మూతేసి పెట్టేశారు. అద్భుతమైన మాట చెప్పమంటారా? ఈ సేవకులు వారి యొక్క సుఖాన్ని చూసుకుంటే, ఇందాక దైవజనులు చెప్తున్నారు, వాళ్ళ మామయ్య గారు వాళ్ళ అత్తయ్య గారి కోసం ఒక మాట చెప్తున్నారు. దైవజనులు వారు సుఖాన్ని చూసుకుంటే, దేవుడు అప్పగిచ్చిన పనిని నాకు వద్దనుకుంటే, వాళ్ళు ఎక్కడో ఉన్నతమైన స్థితిలో, కటకలోనో ఎక్కడో మంచి ఉన్నతమైన స్థితిలో ఉద్యోగాల్లో ఉండేవారు గాక. కానీ దేవుడు పిలిపిచ్చాడు కాబట్టి, నా సేవకుడిగా ఉండమన్నాడు కాబట్టి, కష్టం వచ్చినా, కరువు వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, తిండున్నా లేకపోయినా, కడుపు కట్టుకొని సైకిల్ దొక్కొని లాంతర్ బుడ్డు నెత్తి మీద పెట్టుకుని సంకలో డ్రమ్ వేసుకుని ఎలాగైనా నా బిడ్డలను రక్షించాలని దేవుడు తన సేవకుడిని ఇదిగో ఈ ప్రాంతాలకు పంపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తే ఈ రోజు నీవు నేను ఇక్కడ కూర్చుని దేవుని స్తుతిస్తూ ఉన్నా. ఆ దైవజనుడి యొక్క సువార్త పనే ఈ రోజు మీరు కూర్చున్న ఈ ఫలము దేవుని బిడ్డలారా. యేసయ్యకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుని ఈరోజు ఒక సేవకుడిని కొట్టినా, చంపినా, తిట్టినా మా హృదయములో పెట్టిన మాటలు చెప్పడమే దేవుడు మాకు ఇచ్చిన పని. ఇర్మియా అంటాడు, అయ్యో దేవుని సువార్తను ప్రకటించకపోతే నా ఎముకల్లో మంట పుడుతుంది అంటాడు. ఇర్మియా అంటాడు, నేను దేవుని సువార్తను ప్రకటించకపోతే నా ఎముకలు ఏం పుడుతుంది అంటాడు ఆయన, మంట. ఈ మంట చల్లారాలంటే కనుక బయటకు వచ్చి దేవుని మాటలు చెప్పడం వల్లనే ఈ మంట చల్లారొద్ది. మరి దేని వల్ల ఇది మంట చల్లారదు? యేసయ్యకి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. బిడ్డలారా, గమనించారా? ఇశ్రాయేలు రాజ్యము 19 మంది రాజులు పరిపాలించారు. జనాలు, సామాన్యులు, అక్కడ ఉన్న నాయకులు, అధికారులు, యాజకులు, లేవీలందరూ పాపం చేశారు. దేవుడు అన్నాడు, ఆఖరుతో అన్నాడు, హోషేయతో చెప్పించాడు, అయ్యా
మీరు గనక మాట వినకపోతే రాజు వస్తాడు, మిమ్మల్ని అందరినీ కొడతాడు, మిమ్మల్ని అందరినీ తీసుకుపోతాడు, మీ పిల్లలు వెళ్ళిపోతారు, మీ బిడ్డలు వెళ్ళిపోతారు, మీరందరూ వెళ్ళిపోతారు, తిరిగి రండి అయ్యా దేవుని దగ్గరికి అన్నారు. అబ్బాయి వీళ్ళు ఇంటేగా. ఇప్పుడు మేము ఎలాగైతే ప్రకటిస్తున్నామో మేము అందరం మీకు ఎలా కనపడతామంటే చేతగానోళ్ళగా. ఒకడు అన్నాడు, ఏమయ్యా కోటేశ్వరరావు, నీకు పని పాట లేదా, నీకు పని పాట ఏం చేత కాదా, వెళ్ళి సువారు చెప్పబోతున్నావు ఏంటి అన్నాడు. నేను కూర్చోబెట్టాడు క్లాస్ స్పీకర్. నూరే నేను ఎంకామ్ చదువుకున్నాను రా, బ్యాంక్ ఉద్యోగం వస్తే వదిలేసాను రా, దేశాయి పిలిచాడని సేవకు వచ్చాను రా, సేవకు వచ్చి పరిచయం చేస్తున్నట్టు ఆడ నాకు చూసి అంటాడు. అవునండి అయ్యారు అంటున్నాడు. వాడు కూర్చున్న మీకే ఎన్ని తెలివితేటలుంటే 100 కుటుంబాలను కాస్తున్న మాకెన్ని తెలివితేటలు ఉండాలా? మాకెన్ని తెలివితేటలు ఇస్తాడు దేవుడు. కానీ అది మా జ్ఞానం కాదు, ఆయన ఉచితమైన కృప. చెప్పండి సైకిల్ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన కృప. ఆమేన్. సరే చెప్పారు, వినలేదు. అష్షూరు సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సల్మనేజర్ 4, అతనే సర్గోను అంటారు. అతను ఏం చేశాడు, BC 722వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజ్యం మీద దండెత్తాడు. దండెత్తి వాళ్ళందరినీ చెరగా పట్టుకుపోయాడు. వాళ్ళు ఎక్కడెక్కడో మిగతా దేశాల్లో కూత, హవ్వ, హమాతు, సెఫర్యీము, బబులోను అనే ప్రాంతాల్లో వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశంలో పెట్టాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశంలో పరాయి దేశం వాళ్ళు తీసుకొచ్చి పెట్టాడో, ఆ లోకల్గా ఉన్న ఇశ్రాయేలీలు పరాయి దేశం నుంచి వచ్చి కలిసిపోయిన వీళ్ళు వివాహాలు చేసుకోవటం వల్ల, ఒకరికొకరు చక్కగా కలిసిపోవడం వల్ల వారితో పుట్టిన సంతానాన్నే సమరయులు అన్నారు. ఈ సమరయుల సంతానం అంటారు వీళ్ళు. సరే వీళ్ళు వెళ్ళిపోయారు, చెరకెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పటికీ కూడా తెలియదు. ప్రపంచం నలుమూలలో చెదిరిపోయారు. వాళ్ళు ఏమంటుందంటే లాస్ట్ ట్రైబ్ ఆఫ్ ఇజ్రాయేల్ అంటారు. వాళ్ళ కోసం ఇశ్రాయేల్ ఇప్పటికీ కూడా చాలా చక్కగా, చాలా వేగంగా వారు ఎక్కడెక్కడ ఉన్నారో పరిశోధన చేస్తున్నారు. ఉన్న వాళ్ళందరినీ ప్రపంచం నలుమూల నుంచి వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఇది ఇశ్రాయేలు రాజ్యానికి ఉన్నటువంటి స్టోరీ, క్లుప్తంగా చెప్తున్నాను. తర్వాత యూదా రాజ్యము కూడా దేవుని బిడ్డలారా, అది కూడా BC 922లోనే ప్రారంభించబడింది. అది కూడా ఇలాగే వీళ్ళు కూడా పాపం చేయడం ప్రారంభించారు. వాళ్ళకి దేవాలయం ఉంది, యెరూషలేము ఉంది, దేవుని సింహాసనం ఉంది. అందులో 20 మంది రాజులు పరిపాలించారు. అందులో 8 మంది మంచోళ్ళు ఉన్నారు, మిగతా 12 మంది కూడా మంచోళ్ళు కాదు. వాళ్ళు కూడా దుర్మార్గమైన పనులు చేయడం ప్రారంభిస్తే దేవుడు వారి దగ్గర కూడా ప్రవక్తలను పంపించాడు. వారి దగ్గరికి వచ్చిన వారు ఎవరంటే మీకా వచ్చాడు, యెషయా వచ్చాడు, హబక్కుకు వచ్చాడు, జఫన్యా వచ్చాడు. ఆఖరిగా వచ్చిన ప్రవక్త పేరేం పేరంటే ఇర్మియా ప్రవక్త వచ్చాడు. ఇర్మియా ప్రవక్త వచ్చినాడు, అయ్యలారా మీరు ఎంత చెప్పినా వింటం లేదు, ఉత్తర దేశం నుంచి ఒక రాజు రాబోతున్నాడు, ఆ రాజు వచ్చి మిమ్మల్ని కొట్టేయబోతున్నాడు, దయచేసి మీ పాపాలు వదిలిపెట్టి దేవుని వైపుకి రండి, దేవుని దగ్గరికి రండి, మీ తప్పులు వదిలేయండి, దేవుని సన్నిధికి రండి, దేవునికి బలి అర్పించండి, లోక సంబంధమైన కార్యాలన్నీ వదిలేయండి, దేవుని దగ్గరికి రండి అని చెప్పి ఇర్మియా ఎంత చెప్పినా ఇర్మియాను కొట్టారే తప్ప, భోజనం లేకుండా పడేశారే తప్ప ఇర్మియా మాట ఒక్కరూ కూడా వినలేదు. ఇక ఆఖరికి ఇర్మియా అన్నాడు, తీయండి ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 10-11 వచనాలు. అమ్మా 25 అధ్యాయం చదువుతున్నావా? 25, 10, 9, 10, 11 చదువు. ఆలకింపపోతిరి గనుక నేను ఉత్తర దేశంలో ఉన్న సర్వజనులకు నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపుచున్నాను. ఈ దేశము మీదకిని దీని నివాసుల మీదకిని చుట్టూనున్న ఈ జనులందరినీ మీ మీదకి వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. సంతోషనాదమును చాలు. ఎప్పటికీ ఎలా చేస్తారన్నాడు ఆయన?
పాడుగా ఉండజేస్తానన్నాడు. వాళ్ళు చెప్పిన మాట వింటలేదు. ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన, మీరు వెళ్తున్నా మీరు ఖచ్చితంగా చెరకెళ్ళిపోతారు. చెరకెళ్ళిపోయిన 75 సంవత్సరాల తర్వాత మీరు మారు మనసు పొందితే మరలా నేను మెల్ల తిరిగి మీ దేశానికి తీసుకొస్తానని చెప్పాడు. సరే, నెబుకద్నెజరు వచ్చాడండి. 597 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వచ్చాడు బీసీ. వచ్చిన తర్వాత ఏం చేసిన తెలిసిన, అంతఃపురములో ఉన్న రాజరికానికి సంబంధించిన యవనస్తులందరినీ, తెలివైన వారందరినీ, జ్ఞానము కలిగిన వారందరినీ మొట్టమొదటిగా వచ్చాడు. వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు. అందులో వెళ్ళిన వాళ్ళు షడ్రకు, మేషకు, అబేద్నగో, దానియేలు, మొర్దెకై, నెహెమ్యా, వీళ్ళందరూ కూడా, బిగ్తాను, వీళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. వాళ్ళు తీసుకుని చెరగా పట్టుకెళ్ళిపోయాడు. రెండవసారి వచ్చాడు నెబుకద్నెజరు. రెండవసారి వచ్చి ఏం చేశాడు చెప్పమంటారా? దేవాలయాన్ని కాల్చేశాడు. దేవాలయాన్ని కాల్చి దేవాలయంలో ఉపకరణాలన్నీ కూడా తీసుకెళ్ళిపోయాడు. మూడవసారి వచ్చాడు. మూడవసారి దండెత్తి ఏం చేశాడు చెప్పమంటారా? ఇశ్రాయేలు ప్రాకారాలను బడగొట్టాడు. ఇశ్రాయేలు యెరూషలేము యొక్క భూభాగాన్ని అంతా నాగడ్డి చాళ్ళ దున్నేశాడు. అక్కడ ఎవరిని ఉంచకుండా, కుంటోల్ని, గుడ్డోల్ని, వృద్ధులను తప్ప ఎవరిని ఉంచకుండా వాళ్ళందరినీ కూడా, మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? యోధా దేశం అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే బబులోను చెరకి వెళ్ళిపోయింది. బబులోను చెరకి వెళ్ళిపోయింది బిడ్డలారా. అక్కడికి వెళ్ళిన తర్వాత అదే విలాప వాక్యాలు మనం చదివితే మీకు అర్థమవుతుంది. విలాప వాక్యాల్లో చెప్పబడిన మాటలు ఏంటంటే, వాళ్ళ యొక్క సితారాలట వాళ్ళ యొక్క నిరవంజి చెట్లకు తగిలించుకొని, వారి సంగీత వాయిద్యాలు ఆ నిరవంజి చెట్లకు తగిలించుకుని వాళ్ళందరూ కుటుంబం అంతా కూర్చుని ఏడుస్తున్నారంట. భర్త ఎక్కడికి పోయాడో తెలియదు, భార్య ఏ మూలక పోయిందో తెలియదు, పిల్లలు ఎక్కడికి పోయారో తెలియదు. బబులోని సామ్రాజ్యంలో ఆయా దేశాలకి చల్లా చెదురుగా తీసుకెళ్ళిపోయాడు నెబుకద్నెజరు. తీసుకెళ్ళిపోతే వీళ్ళ కేబారున దగ్గర కూర్చుని, అయ్యో మన కుటుంబాలు న్యాయమైపోయినాయి, అయ్యో మన కుటుంబాలు నాశనం అయిపోయాయి, అయ్యో మనం ఎంత తప్పు చేసాం, మన దేవుని మాట వినలేదే, మన దేవుని మాటకు మనం లోబడలేదే, లోబడికే ఈ బానిసత్వం వచ్చిందని ఆ యొక్క బబులోను దేశములో చెరగా బానిసలుగా ఉన్న యూదులందరూ కూడా ఏడవడం ప్రారంభించారట. ఇలాగ ఏడుస్తూ ఉండగా దేవుని బిడ్డలారా 70 సంవత్సరాలు గడిచిపోయినాయి. 70 సంవత్సరాలు ఎప్పుడైతే గడిచిపోయినాయో అందరూ బాధలోనే ఉన్నారు, అందరూ కష్టంలోనే ఉన్నారు. కానీ అందరిలోకెల్లా ఒక వృద్ధుడు ఉన్నాడండి. అతనికి ఇంచుమించు 80 సంవత్సరాల వృద్ధుడు. అతనికి ఏమర్థమైందో చెప్పమంటారా? ఇర్మియా చెప్పిన ప్రవచనం గుర్తుకొచ్చిందంట వృద్ధుడికి. ఇర్మియా చేసిన ప్రవచనం గుర్తొచ్చి అతను చేసిన మంచి పని ఏడు చెప్పమంటారా? గోనె పట్టు ధరించి బూడిద నెత్తి మీద పోసుకుని యెరూషలేము తట్టు తిరిగి చేతుల పైకెత్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడట. అయ్యా, 70 సంవత్సరాలు ముగిసిన తరువాత నీవు మమ్మల్ని మరలా తిరిగి మా దేశానికి తీసుకెళ్తానన్నావు, మా స్వాస్థ్యానికి తీసుకెళ్తానన్నావు, మా బిడ్డల్ని తీసుకెళ్తానన్నావు. ఇక్కడ మాకు మందిరము లేదయ్యా, అక్కడికి వెళ్ళి మీ మందిరము కట్టుకొని మిమ్మల్ని ఆరాధిస్తానని చెప్పావు. మేము తప్పు చేశామయ్యా, మా పితరులు తప్పు చేశారయ్యా, మా బంధువులు తప్పు చేశారయ్యా, మేము ఈ శిక్షకు తగిన వారమే. కానీ నువ్వు కృప కలిగిన దేవుడవు కదయ్యా, మాటిచ్చిన దేవుడవు కదయ్యా, మాట తప్పని దేవుడవు కదయ్యా, నువ్వు మమ్మల్ని మరలా తీసుకెళ్తానన్నావు కదా, మమ్మలను జ్ఞాపకము చేసుకో ప్రభు అని దానియేలు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1, 2, 3 వచనాలు త్వరగా చదవాలి. మరి ఆదియుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేనును యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసిన. ఓకే నాన్న, ఓ పని చేద్దామే, టైం అయిపోతుంది కాబట్టి రాసుకుని టీవీ పక్కన పడేసి సెల్ ఫోన్ పక్కన పడేసి ఇంటికి వెళ్ళి వాక్యం చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం అంతా ఏం చేయాలి మనం? చదువుతారా? టైం అయిపోతుంది, మళ్ళీ లేట్ అయిపోతుంది. మళ్ళీ నేను తిరిగి వెళ్ళాలి కదా, రేపు మళ్ళీ ఉదయం మళ్ళీ మీటింగ్ల కోసం నేను శ్రీకాకుళం పోవాలి. కాబట్టి కొంచెం మీరు నా మీద దయిస్తే నేను త్వరగా చెప్పుకుంటూ పోతాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలా? అన్ని రేకులు పక్కనెట్టి యేసయ్య రేకు తీయాలా. యేసయ్యకి స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. వాక్యం చదువు. ఉదయాన్నే లేచి ఎంతమంది అయితే ఒక అరగంట ప్రార్థన చేస్తున్నారో, ఓ 2 అధ్యాయాలను చదువుతున్నారో, నీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. నేను చేస్తే కదా ఆమెనంట గట్టిగా చెప్పండి ఒకసారి అందరూ. చెయ్యండి బిడ్డలారా, దీవించబడతారు అంచె దినాల్లో. హల్లెలూయా. ఇంకొక ఏప్రిల్ 15వ తారీఖు వస్తే మా సంఘం ఉదయకాల ప్రార్థన 4 నుంచి 6 గంటల వరకు సంఘం అంతా కలిసి చేసే ప్రార్థన 100 రోజులకి వెళ్ళిపోద్ది. 100 రోజులు ప్రార్థనకి వెళ్ళిపోతాం మేము.
యవనస్తులు కంకణం కట్టుకున్నారు, అయ్యగారు మేము ప్రార్థన చేస్తామని. పెద్దోళ్ళు కంకణం కట్టుకున్నారు. 4 గంటలు అవగానే సెల్ ఫోన్ ఓపెన్ చేస్తారు, అందులోకి వచ్చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈ సంఘాలు దీవించబడాలంటే ప్రార్థన చేయండి. ఎవరామనట్లేదు, అంత ఏ బ్యాచ్యో ఏట నేను అన్నాకంటారా? యేసయ్యకి స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా గట్టిగా చెప్పండి. ప్రార్థన చేయుదురుగాక. ఆమేన్. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో. అదిగో మళ్ళీ చూసేస్తారు, దానియేలు అని చెప్పారు కదా, మళ్ళీ తిరిగి హెత్తబెట్టి మరి ఏమంటున్నావు నువ్వు? చూడండి ఎవరు ప్రార్థన చేస్తున్నారు. అద్భుతమైన మాట చెప్తానే, చప్పట్లు కొట్టాలి మీరు. ఈసారి ఖచ్చితంగా కొట్టాలి. రెడీ అయిపోండి. దానియేలు చేసిన ప్రార్థనను బట్టి బబులోను సామ్రాజ్యాన్ని దేవుడు కూల్చేశాడు. ఆమె చెప్పండి, ఏ సామ్రాజ్యాన్ని కూల్చేశాడట? 127 సంస్థానాల్లో ఉన్న 3 ఖండాలను పరిపాలిస్తున్న, ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న బబులోను సామ్రాజ్యాన్ని ఒక్క దైవజనుడు చేసిన ప్రార్థన బట్టి దేవుడు కూల్చేశాడు. ఆగండి, ఇప్పుడు కానీ మా అయ్యగారు మన దేవుడు ఎరవాడ కదా, ఎరవాడ, ఆర్పి పట్నం, మా రాజమండ్రి, ఈ సంఘాలన్నీ కలిపి చేసిన ప్రార్థన మనం కనుక చేస్తే గనక క్రైస్తవులు హింసించుతున్న రాజ్యాన్ని దేవుడు కూల్చేస్తాడు. ఇప్పుడు కొట్టాలి మరి. అలా కాదు, మనోడు లైవ్ పెట్టాడు, అందుకే డైరెక్ట్గా పేరు చెప్తే నన్ను మూసేస్తారని నాకు చెప్తలేదు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. క్రైస్తవులందరూ ఏకమై ప్రార్థన చేస్తే వ్యతిరేకమైన రాజ్యం నా ప్రభు కూలుస్తాడు బిడ్డలారా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవేనండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం. ఈ రాజు పేరు ఏం పేరంటే మాదీయ పారసీక రాజు. ఈ అద్భుతం ఏంటి చెప్పమంటారా? ఇతను పుట్టకముందే, తల్లి గర్భములో పుట్టకముందే, తల్లిదండ్రులు పుట్టకముందే పలానా చోట పలానా సంతానానికి పలానా కుమారుడు పుడతాడు, వాడికి కోరేష్ అని పేరు పెడతారు, అతడు నా మందకాపరిగా ఉంటాడు, నా జనులను పోనిస్తాడు, నా కొరకు మందిరం కడతాడని వాడు పుట్టకముందు 150 సంవత్సరాల ముందు యెషయా భక్తుడు అతని గురించి ప్రవచించాడు. అలా ఎలాగైతే ప్రవచించాడో అలాగే అతను కార్యము జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ దినవృత్తాంతాల గ్రంథము ఆఖరి అధ్యాయం, అంటే ఆఖరి అధ్యాయం అంటే 36వ అధ్యాయం, ఆఖరి అధ్యాయం ఆఖరి 2 వచనాలు చదవండి. ఈ కోరేషు రాజు అయిన తరువాత అతను చేసిన అద్భుతమైనటువంటి కార్యం ఏంటి చెప్తాను, తీయండి ఒకసారి. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ఏం చేశాడట? ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు వారు బయలుదేరవచ్చునని దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ఇప్పుడు కోరేషు రాజు అన్నాడు, అయ్యా మీ దేవుడు యెహోవా దేవుడు నాకు సెలవిచ్చింది ఏమనగా, ఒక అన్యరాజుకు సెలవిచ్చాడండి, మీ దేశం వెళ్ళిపోండి, మీ దేశానికి వెళ్ళి మీ దేశంలో మీ దేవునికి ఏం కట్టండి? దేవాలయం కట్టండి. మీరు దేవాలయం కట్టడానికి కావలసిన ధనాన్నంతా నేను సమకూరుస్తాను. ఇదిగో బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు తీసుకొచ్చాడే బంగారు పాత్రలు, ఆ పాత్రలన్నీ తిరిగి మీకు నేను ఇచ్చేస్తాను అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు కోరేషు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో, దావీదు వంశములో నుంచి వచ్చిన జెరుబ్బాబెలు అనేటువంటి ఒక నాయకుడు, ఒక అధికారి, అతని కింద యెహోషువ అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు,
వీళ్ళిద్దరూ కలిపి 47,200 మందిని మొదటి విడతగా వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారంటే యెరూషలేముకు తీసుకువెళ్ళారు. యెరూషలేముకు తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వారు చేసిన పని ఏంటి చెప్పమంటారా? ఇంచుమించు 20 సంవత్సరాల లోపల వాళ్ళు ఒక మందిరాన్ని కట్టారు. మందిరాన్ని కట్టినప్పుడు ఆ మందిరాన్ని చూచినప్పుడట, ముందు పునాది వేసినప్పుడట, ఆ పునాది పూర్వం సొలొమోను మందిరము చూచిన వారు ఆ పునాది చూసినప్పుడు అయ్యో అంత గొప్ప మందిరము పోయి చిన్న మందిరం వచ్చిందని పూర్వీకులు ఏడడం ప్రారంభించారు. కానీ కొత్తగా వచ్చిన యవనస్తులైతే ఏదో ఒక మందిరం కడుతున్నాం, దేవుని కొరకు మందిరం కడుతున్నామని వీళ్ళు సంతోషించడం మొదలెట్టారు. పాత వాళ్ళేమో ఏడవడం ప్రారంభించారు, కొత్త వాళ్ళేమో సంతోషించడం ప్రారంభించారు. ఎవరు ఏడుస్తున్నారో ఎవరు నవ్వుతున్నారో తెలియనటువంటి స్థితిలో మొట్టమొదటిగా దేవాలయానికి వాళ్ళు ఏం చేశారు అంటే పునాది వేశారు. పునాది వేసి ఆ యొక్క దేవాలయాన్ని కట్టేశారు. ఇది అయిపోయింది. రెండవసారి నెహెమ్యా, ఎజ్రా అనేటువంటి శాస్త్రి యొక్క నాయకత్వంలో మరొక గుంపు ఎక్కడికి వచ్చిందంటే ఇశ్రాయేలు యెరూషలేము పట్టణానికి వచ్చింది. ఈ ఎజ్రా అనేటువంటి ఈ శాస్త్రి వచ్చి ఏం చేశాడంటే మత సంస్కరణలు చేశాడు. మూడవదిగా ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరేం పేరంటే నెహెమ్యా. అతను రాజుగారి దగ్గర పానదాయకుడిగా ఉండేవాడు. అతడు యెరూషలేము ప్రాకారాలు పాడైపోయానని తెలుసుకుని 120 రోజులు ఉపవాసం ఉండి ఆయన వచ్చి అనేకమైన వ్యతిరేకతల మధ్య 52 రోజుల్లోనే యెరూషలేము చుట్టూ ప్రాకారాలు కట్టేశాడు. అంటే ప్రహరీ గోడ కట్టాడు. దేనికి? యెరూషలేము చుట్టూ ప్రహరీ గోడ కట్టాడు. ఈ ప్రహరీ గోడ ఎంత ఉందనుకుంటున్నారు? మన ఇంటికి కట్టుకునే ప్రహరీ అంత కాదు. ఈ ప్రహరీ గోడ ఎంత అంటే 40 అడుగుల ఎత్తు. అది ఒకేసారి 6 గుర్రాలు పరిగెత్తగలిగినంతటి వెడల్పు. ఇంత గొప్ప ప్రాకారాన్ని కట్టిన తరువాత అతను ఏం చేశాడంటే ఆ ప్రాకారానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాల్లో నీటి గుమ్మం అని ఒక గుమ్మం ఉంది. ఆ గుమ్మాన్ని దాని ఎదురుగుండా గొప్ప మైదానం ఉన్నది. ఆ మైదానంలో తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సమకూర్చాడు ఎజ్రా. ఎజ్రా ఉన్నాడు, నెహెమ్యా ఉన్నాడు, జెరుబ్బాబెలు ఉన్నాడు, అధికారులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. వీళ్ళందరిని తీసుకువచ్చారు. ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని విప్పాడు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు చిన్నలే కానీ పెద్దలే కానీ గర్భిణీ స్త్రీలే కానీ వృద్ధులే కానీ అందరూ కూడా మైదానంలో నిలబడి ఆ యాజకుడు చెప్తున్న ఆ శాస్త్రి చెప్తున్న వాక్యాన్ని విన్నారు. విన్న తర్వాత ఆఖరికి అర్థమైంది ఏంటంటే మేము పాపం చేశాం, మేము తప్పు చేశాం అని చెప్పి వచ్చిన జనాభా అంతా కూడా ఏడవడం ప్రారంభించారు. వచ్చిన జనాభా అంతా కన్నీరు కార్చడం ప్రారంభించారు. వచ్చిన జనాభా అంతా పశ్చాత్తాపడడం ప్రారంభించారు. ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నారో ఈ నెహెమ్యా ఎజ్రా అన్నారు, అయ్యలారా ఇది పశ్చాత్తాపడే దినము కాదు, దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేశాడు కాబట్టి ఇది సంతోషించే దినమని చెప్పి అక్కడికి వచ్చిన లేవీయులను 2 గుంపులుగా చేశారు. ఈ 2 గుంపులుగా చేసి ఒక లేవీయ గుంపుకేమో ఎజ్రా నాయకత్వం వహించాడు, ఇంకొక లేవీయ గుంపుకేమో నెహెమ్యా ఏమో నాయకత్వం వహించాడు. వీళ్ళిద్దరు కూడా 2 గుంపులు కూడా ప్రాకారం పైకి ఎక్కినాయి. ఒకరేమో నెహెమ్యా ఏమో పెంట గుమ్మం ద్వారా ఇలాగ వచ్చేవాడు, ఈ యొక్క ఎజ్రా ఏమో నీటి గుమ్మం ద్వారా ఇలాగ వచ్చేవాడు. వీరు ఇలాగ వస్తూ పాడినటువంటి పాటే 147వ కీర్తన. దేవునికి స్తోత్రం. ఈ పాట మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చాలా ఫేమస్. చెప్పండి, దేవునికి స్తోత్రము మనమందరము స్తుతి. ఇది ఈ కీర్తన వెనకాలన్న బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఎన్ని వచనాలు చదివించాను నేను మీతోటి? 3 వచనాలు. ఆ 3 వచనాలు చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటి వచనం చదవండి, అందరూ చదవండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట. అమ్మా నాకు చూడండి, అందరూ పురుషులు, పెద్దవారు, చిన్నవారు ఈ రోజున ఈ ఒక్క మాట నేర్చుకోండి. యెహోవాను స్తోత్రము చేయుట, యెహోవాను స్తుతించుడి, ఆయనకు స్తోత్రగానము చేయుట. ఎంతమంది నమ్ముతున్నారు మంచిదని? అల్లి చెప్పకండి. నేను మంచిదని నమ్ముతున్నాను అన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. ఇది కృతజ్ఞత కుకుడికి కాబట్టి ఒక మాట చెప్తాను. దేవునికి స్తోత్రగానము చేయుట మంచిదా కాదా చెప్పాలండి. ఎందుకు మంచిది? నువ్వంటా నా అప్పులు తీర్చాడండి,
నా కష్టాలు తీర్చాడండి, నా బలహీనతలు తీర్చాడండి, ఓకే, అవన్నీ మంచియే. కానీ అద్భుతమైనటువంటి ఒక మాట చెప్తాను. మన కాకినాడలో కానీ, సామలకోటలో కానీ, పిఠాపురంలో కానీ ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి? చాలా అంటే ఒక లెక్క చెప్పండి. ఓహో, నా కోసం తీసుకొచ్చి నేను అక్కడ కూర్చోబెట్టారు అనుకుంటా. చాలా ఉన్నాయి కదా. గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతమంది ఉంటారు? చాలా గొప్పలు ఉంటారు కదా. వినండి, ఒక మాట చెప్తాను, ఈ రాత్రి అద్భుతమైన మాట చెప్తాను. హాస్పిటల్లో చాలా మంది బిడ్డలారా, కాలిపోయిన వారు, లేవలేని స్థితిలో సగం కాలిపోయి చౌబతుల మధ్య ఉన్నవారు చాలా మంది ఉన్నారు. యాక్సిడెంట్లు అయిపోయి కాళ్ళు ఇరిగిపోయి మంచాల మీద నుంచి లేవలేని వారు చాలా మంది ఉన్నారు. ఆపరేషన్లో ఐసీయూ థియేటర్లో ఉండి బయట తల్లిదండ్రులు కానీ చుట్టాలు కానీ లోపల ఐసీయూలో ఉన్నవాడు బతుకుతాడో లేదో తెలియక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడుగుతూ, అయ్యా మా వాడు బతుకుతాడా లేదా అని అడిగిన వారు చాలా మంది ఉన్నారు. ఎయిడ్స్ వ్యాధి వల్ల చాలా మంది లేవలేని స్థితి వల్ల చాలా మంది ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ లోకములో లేవలేని స్థితిలో ఉన్నవారు, చాలా భయంకరమైన రోగాలతో ఉన్నవారు అనేక వందల మంది హాస్పిటల్లో ఉంటుండగా కృప కలిగిన దేవుడు నిన్ను నన్ను సజీవముగా ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవునికి స్తోత్రము చేయుట. మరి రెండు చేతులు పైకే చెప్పాలి కదా. హల్లెలూయా కాదమ్మా, దేవునికి. అది రెండు చేతులు పైకి ఎత్తండి ఒకసారి, చెప్పండి సారి. దేవా నీకు స్తోత్రము చేయుట, నేను స్తోత్రము చేయుట. దావీదు అంటాడు, సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతించారు, మృతులు నిన్ను స్తుతించలేరు కదయ్యా, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని దావీదు అంటున్నాడు. అమ్మా ఒక మాట చెప్పమంటారా, ఈ రోజున దైవ సేవకురాలు ఏర్పాటు చేసిన ఈ కూడికకు మనం సజీవంగా ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఇంకొక అద్భుతమైన మాట చెప్తాను, నీ ఇంట్లో జరగరాని కార్యం ఏదైనా జరిగితే ఇక్కడికి వచ్చి ఉండేదానవు కాదు. నీ ఇంటిని కాపాడాడు, నీ భర్తను కాపాడాడు, నీ బిడ్డలను కాపాడాడు, నీ ఇంటి చుట్టూ కాపాడాడు, నిన్ను నిలబెట్టాడు. అందుకే నా దేవునికి స్తోత్రము. కంప్లీట్ చేయండి. నా దేవునికి. నోరు మెదుపుతలేదు, నోట్లోకి వెళ్ళిపోసారు, నోట్లోకి ఏదో పోతుంది, జాగ్రత్త. చెప్ప, నా దేవునికి స్తోత్రము చేయుట. ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఎందుకు ఇది పెడుతున్నారంటే దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా ఆయనకు స్తోత్రము చేయుట. హల్లెలూయా. ఎవరికి స్తోత్రము చేయుట మంచిది? ఆమేన్. బిడ్డలారా ఒక్క మాట చెప్పాలంటే, ఊపిరి పీల్చుతున్నామంటే ఆయన కృప. అందుకే ఆయనకు స్తోత్రము చేయుట మంచిది. అది ఒప్పిదం అంటాడు. ఏమంటాడు చెప్పండి? ఎప్పుడు ఒప్పుకుంటాం మనం? చెప్పండి, ఎప్పుడు ఒప్పుకుంటాం మనం? లేదు లేదు, మీకు చెప్తాను, ఒక మాట చెప్తాను. నేను మీ ఇంటికి వచ్చాను, నువ్వు బాగా మంచి బిర్యానీ పెట్టావు, తినకుండా బాగుందన్నాను అనుకో, నువ్వేమంటావు? ఎవరు మాట్లాడతలేదేటమ్మా? ఇప్పుడు నువ్వు పెట్టావు, నాకు బిర్యానీ పెట్టావు, పాస్టర్ గారు వచ్చారు రాయమండ్రి నుంచి అని చెప్పావు, మంచి బిర్యానీ వండావు, ఇందాక అయ్యగారు మంచి జున్నెట్టారు, ఇందాక నా ముక్కంతా గారిపోయింది, అది జలుబుకోతే అనుకో మొత్తం ఎగిరిపోయింది, మొత్తం ఎగిరిపోయింది. ఇప్పుడు వినండి, నువ్వు నాకు బిర్యానీ పెట్టావు, నువ్వు పెట్టకుండా, నువ్వు తినకుండా, నోట్లో పెట్టుకోకుండా సూపర్ అమ్మ అన్నానంటే ఏమంటా? పాస్టర్ గారు కమ్మగట్టి అతను ఇటు అంటారా? లేకపోతే మొఖస్థుతి అతడు అంటారా? ఎప్పుడు బాగుందంటే నమ్ముతావు? చెప్పాలా? కీర్తన 34లో ఒక మంచి మాట ఉంటుందండి, యెహోవా ఉత్తముడని. చెప్పాలి, యెహోవా ఉత్తముడని. ఏమండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మనస్ఫూర్తిగా యేసయ్యను సన్నుతించలేరండి. పెదవులతో సన్నుతిస్తారే తప్ప హృదయపూర్వకంగా సన్నుతించలేరు. ఎవరు సన్నుతించగలరంటే ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళే స్తుతించగలరు. వెళ్ళారా? స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేయగలరో వారే దేవుణ్ణి స్తుతించగలరు. స్తుతించమన్న మాత్రాన చేతులు పైకెత్తావు, పెదవులు కదులుతాయి కాబట్టి హృదయములో నుంచి రాదు.
ఎవరికి హృదయంలోంచి వస్తుందంటే రెండవ కరోనా టైంలో నేను చచ్చిపోవడానికి సిద్ధమైపోయాను. ఇక్కడ ఉన్నాడు మా మా సంఘ పెద్ద శ్యామ్ కుమార్ గారు. నేను కరోనాలో చచ్చిపోబోతుంటే బాబు, ఇంకొక ఇద్దరు ఆటో డ్రైవర్లు, మా చర్చిలో ఒక అమ్మాయి, నర్సు అమ్మాయి, వాళ్ళ ముగ్గురు కలిసి వీళ్ళు కలిసి ఎగ్గూపిరి దిగుపిరి వచ్చేస్తుంది. పాపం వాళ్ళు ఏమనుకున్నారు, ఆ బెడ్లో మా పాస్టర్ గారు ఉండాలని అనుకున్నారేమో. ఈ శ్యామ్ వీళ్ళందరూ విజయభారతి చెస్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. డాక్టర్ గారు వచ్చి మా ఆవిడని పిలిచాను, లోపలికి రాత్రికి చచ్చిపోతాడని చెప్పారు. మా ఆవిడ ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. ఒకేసారి 16 ఇంజక్షన్లు చేశారు నాకు. ఆ రాత్రి చచ్చిపోతానేమో అని అలా కూర్చుని ఆలోచించి దేవుడి దగ్గర ఎడుతున్నాను. ప్రభువా, యవ్వన ప్రాయంలో సేవకు వచ్చాను, అన్నీ వదిలేశాను, నీ కోసం, నీ సేవ కోసం నువ్వు పిలిచావని అన్నీ వదిలేశాను, సేవకు వచ్చాను, తిండి లేని దినాలు ఉన్నాయి, చెట్లంట తిరిగాను, పొట్లంట తిరిగాను, కొండలు ఎక్కాను. పిల్లలు చూస్తేనేమో చిన్నోళ్ళుగా ఉన్నారు, నా భార్య ఏమంత తెలివి లేదయ్యా, నువ్వు బ్రతికిస్తే కనుక ఇంకా ఎక్కువగా నీ పనిలో ఉంటాను ప్రభు అని ఏడుస్తూ రాత్రి అర్ధరాత్రి కూడా ప్రార్థన ఊపిరాడతలా. మీకు నమ్మరు, పరలోకం తెరవబడింది, తెల్లని దేవదూత కిందకి దిగొచ్చింది, నా మంచం దగ్గరికి వచ్చింది, నన్ను ముట్టింది, అందే నిన్ను చంపను, నా కొరకు ఇంకా నువ్వు ఓడబడతావని చెప్పి నన్ను ముట్టి వెళ్ళిపోయింది అంతే దేవదూత. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు దేవుడి దగ్గర నేను మాట ఇచ్చాను, ప్రభువా ఎవరు పిలిచి, ఇంతకుముందు ఫోజు కొట్టేవాడిని, నాకు ఇష్టమైతే వెళ్ళేవాడిని, లేకపోతే లేదు. ఆ రోజు దేవుడి దగ్గర ఏమని తీర్మానం చేశాను చెప్పమంటారా? 2 3 ఎవరు పిలిచినా వెళ్ళి నా సాక్ష్యం చెప్పి నీ వాక్యం చెప్పి వచ్చేస్తాను ప్రభు అని ఆ రోజు నా యేసయ్య దగ్గర తీర్మానం చేశాను. ఆ రోజు చేసిన తీర్మానం నేను అనుభవించాను కాబట్టి నా యేసయ్యను ఎక్కడికి వెళ్ళినా నేను అనుభవపూర్వకంగా నా దేవుణ్ణి నేను స్తుతిస్తాను, స్తుతిస్తాను, స్తుతిస్తాను. ఇదే అనుభవం నీకు ఉండొచ్చు. అందుకే మనం ఎక్కడ ఉన్నా నా దేవుణ్ణి స్తుతించుట చెప్పాలి. రాత్రి ఒక్క మాట చాలు, దేవుణ్ణి స్తుతించుట. ఈ మాట అంతా కలిపి చెప్పండి, కుడిచే పైకి చెప్పండి. కుడిచే ఎందుకు పైకి ఎత్తమని అంటే దేవుడితో నువ్వు ఒట్టెట్టుకున్నట్టు లెక్క. పెట్టండి పెట్టండి, ఎత్తండి, ఇప్పుడు ఎట్టండి. ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి స్తుతించుట. గడిగి చెప్పి మాట, నీ నోటి అంటే రావట్లేదు మాట, ఎక్కువ చుట్టుకొని పోతుంది ఏంటి చెప్ప, గడిగా చెప్ప, యేసయ్యకి గట్టిగా చెప్పండి, దేవుణ్ణి స్తుతించుట గట్టిగా. ఆమేన్. యేసయ్యకి స్తోత్రం. సేవకుడు సేవకురాలు ఏర్పాటు చేసి కృతజ్ఞత కూడుగా దేనికి అనుకుంటున్నాం? ఆయన చేసిన మేలులో దేనిని ఆయనను స్తుతించుట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తర్వాత మాట చెప్దాం, అది మనోహరము, ఒప్పిదము, యెహోవాయే యెరూషలేమును. చెప్పండి చెప్పండి మాట, యెహోవాయే, నా మాట చెప్పండి, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. బిడ్లారా, 75 సంవత్సరములు బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆస్తిపాస్తులు ఏమీ లేవు. వాళ్ళు ఏమన్నా పెద్ద వ్యాపారాలు చేశారంటే వ్యాపారాలు చేయలేదు. కూలీ నాలి పని చేసుకునేవారు వాళ్ళందరూ కూడా. కూలీ నాలి పని చేసుకున్న వాళ్ళు, వ్యాపారాలు లేని వాళ్ళు, ఆస్తి లేని వారు యెరూషలేము దేశానికి వచ్చి 50 సంవత్సరాల ప్రాయములోనే, 50 సంవత్సరాల టైంలోనే, స్పాన్ ఆఫ్ లైఫ్లోనే వాళ్ళు ఏం చేశారంటే ఒక పట్టణాన్నే కట్టేశారు, ఒక ఊరునే కట్టేశారు. కాకినాడ లాంటి పట్టణాన్ని కట్టి పారేస్తారు. మనం ఒక ఇల్లు కట్టాలంటే ఇంచుమించు 25 సంవత్సరాల టైం పడుతుంది. మనకు ఉద్యోగంకి వచ్చి మన అప్పులను తీరి ఇల్లు మొదలు పెట్టడానికి 10, 15, 20 సంవత్సరాల టైం పడుతుంది. వాళ్ళు 50 సంవత్సరాల లోపల పట్టణం మొత్తం కట్టేశారు. కట్టేసి వాళ్ళు అంటారు, మేము కదయ్యా కడతాం, మా దేవుడు కట్టారని చెప్తారు. అలా హల్లెలూయా చెప్పండి. ఎవరు కట్టారని చెప్తాడు వాళ్ళు? మేము కదయ్యా కట్టింది. ఎవరు కట్టారని చెప్తారు? తాజ్మహల్ ఎవరు కట్టారు? రాళ్ళు ఎత్తాడా, సిమెంట్ మూటలు ఎత్తాడా, గంపలు ఎత్తాడా, లేకపోతే ఏది ఎత్తాడు? ఏమిచ్చాడు? ఇంకేమిచ్చాడు? ఐడియాస్ ఇచ్చాడు. ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, తాపి మేస్త్రి చెప్తారా, నీ పేరు చెప్తారా? ఏమ్మా
ఎవరు కట్టుకున్నారు? ఇల్లు ఎవరిదామంటే ఎవరి పేరు చెప్తారు? నీ పేరు చెప్తారు. మేస్త్రి చెప్తారా? మేస్త్రికి ఏమి ఇచ్చాం మనం? డబ్బులు ఇచ్చాం, వెళ్ళిపోయాడు. కట్టించుకుంది ఎవరు? దేవుడండి పట్టణానికి కావలసిన ధనాన్ని సమకూర్చాడట, ఆలోచన సమకూర్చాడట. బిడ్లరా, ఈ రాత్రి ఒక మంచి మాట చెప్తున్నాను, విను. నీ కుటుంబాన్ని కట్టేది నా దేవుడే, నీ పిల్లల్ని కట్టేది నా దేవుడే, ఉద్యోగాలు కట్టేది నా దేవుడే, సంతానం ఇచ్చేది నా దేవుడే, నీ భర్తను కట్టేది నా దేవుడే, నీ భార్యను కట్టేది నా దేవుడే, నీ గ్రామాన్ని కట్టేది నా దేవుడే, సమాధానం ఇచ్చేది నా దేవుడే, కృపనిచ్చేది నా దేవుడే, ఆశీర్వాదం ఇచ్చేది నా దేవుడే, అందరిని కట్టేది నా దేవుడే. యెరూషలేమును కట్టిన దేవుడే నీ ఇంటిని కూడా కట్టబోతూ ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఒకసారి, యేసయ్యకి స్తోత్రం. మీకు తెలియదు కానీ గంట ఎప్పుడో అయిపోయింది. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను, చదవండి నాన్న. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు, గుండె చెదరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు ఆయనే. చెప్పండి, గుండె ఎప్పుడు చెదిరిపోద్ది మనకి? చెప్పండి. మామూలు బాధ, భరించలేని కష్టం ఎప్పుడు వస్తుంది? చెప్పండి. నేను చెప్తాను. మనం ఎవరినైతే బాగా ప్రేమిస్తామో, ప్రేమించిన వాళ్ళు మన కళ్ళ ముందు చచ్చిపోతే మనకేమవుద్ది? గుండె చెదిరిపోద్ది. 2, నయము కానీ రోగం మనకు వచ్చిందని తెలిస్తే గుండె ఏమైపోద్ది? పగిలిపోద్ది. నమ్ముకున్న వాళ్ళు మోసం చేస్తే ఏమైపోద్ది? అంటే గుండె ఏమైపోద్ది? మన కాన్సెప్ట్ గుండె చచ్చిపోతాం వాళ్ళ తర్వాత. మన కాన్సెప్ట్ ఏంటి? చెప్పండి, ఏంటి మన కాన్సెప్ట్ ఏంటి? ఏం చెదిరిపోద్ది? చెప్పండి, ఏం చెదిరిపోద్ది? గుండె చెదిరిన వాడిని ఎవరు బాగు చేస్తారట? దేవుడే. వినండి ఈ మాట చెప్తున్నా. నీ ఇంట్లో ఒకప్పుడు బాగానే ఉండేవారు మీరందరూ, భార్య భర్త పిల్లలందరూ కలిసి ఉండేవారు, కుటుంబం అంతా బాగానే ఉండేది, అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ కలిసి ఉండేవారు. కానీ ఏమైందో తెలియదు కానీ అన్నకి అన్న వెళ్ళిపోయాడు, తమ్ముడికి తమ్ముడు పోయాడు, అక్కకి అక్క పోయింది, చెల్లికి చెల్లెలు పోయింది, కుటుంబము చెల్లాచెదురు అయిపోయింది. కుటుంబం ఎక్కడ కలిసి ఉండటంలా, కుటుంబం ఎక్కడ కూడా మంచిగా ఉండటంలా. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఎవరికాలి ఇష్టానుసారంగా పోతున్నారు, ఎవరికాలి దూరం అయిపోతున్నారు, ఎవరికారి ఒకరి మాట అంటే ఒకరు పడ్డంలా, ఒకరి మాట అంటే ఒకరు గౌరవంలా, ఎడ్డమంటే తెడ్డమంటున్నారు, నువ్వేంటంటే నువ్వెంత, నేనెంతంటే నేనెంత, అంటే కుటుంబం అంతా ఏమైపోయిందంటే చెల్లాచెదురైపోయింది. ఈ రాత్రి నా వాక్యం వింటున్న దేవుని బిడ్డ, గుండె చెదిరిపోయిందేమో ఒక తల్లిగా నీకు నీ బిడ్డలు పడుతున్న ఆ గొడవలు చూసి, ఒక తండ్రిగా నీ కుమారులు నీ కళ్ళ ఎదుట కొట్టుకోవడం చూసి నీ గుండె చెదిరిపోయిందేమో. ఒకవేళ నీ కుటుంబంలో ఆ గొడవలు, ఆ కీచులాటలు, ఆ తగాదాలు, ఆ కొట్లాటలు చూసి ఎందుకు వచ్చిన బ్రతకడం కన్నా చచ్చిపోతే మేలను ఒక తల్లిగా తండ్రిగా నువ్వు ఏడుస్తున్నావేమో. ఈ రాత్రి నీకు ఒక గుడ్ న్యూస్. చెదరిపోయిన కుటుంబాన్ని కట్టడానికి రాత్రి యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. యేసయ్యకి గట్టిగా 2 చేతులపైకి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భార్య భర్తలుగా ఇడిపోయి బతుకుతున్నారేమో, మిమ్మల్ని ఇద్దరిని కట్టడానికి ఈ రాత్రి నా యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. చెదరిపోయిన వారిని కట్టగలిగిన వాడు నా యేసయ్య. ఆమేన్. చెప్పండి, 2 చేతులపైకి చెప్పండి, కట్టగలిగిన వాడు నా యేసయ్య. కుటుంబాన్ని బాగు చేయగలిగిన వాడు నా యేసయ్య. కుటుంబంలో ఉన్న వారందరిని ఏకము చేయగలిగిన వాడు నా యేసయ్య. ఆయన వంటి వారి లోకములో ఎవ్వరూ లేరు బిడ్డలారా. కుటుంబంలో సమాధానం లేక, బిడ్డా ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తున్నావు కదూ, ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడుతున్నావు కదూ, అయ్యో నా కుటుంబం ఎలాగైపోయిందటి, నా భర్త ఎలాగైపోయాడటి, నా భార్య ఎలాగైపోయిందటి, నా పిల్లలలాగా అయిపోయాడేటి, నా తండ్రిలాగా అయిపోయాడేటి, నా తల్లిలాగా అయిపోయాడు, ఎందుకు మా కుటుంబం ఎంత శాపాన్ని అనుభవిస్తుందని ఏడుస్తూ ఉన్నావు కదా. ఈ రాత్రి నీకు గుడ్ న్యూస్. చెదరిపోయిన నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను కట్టగలిగింది ఈ ప్రపంచంలో నా యేసయ్య ఒక్కడే. 2 చేతుల పైకి ఎత్తి చెబుదాం బిడ్డలారా,
గట్టిగా చెబుదాం బిడ్డలారా, కట్టగలిగిన వాడు నా యేసయ్య ఒక్కడే, ఆయన వంటి వారి లోకంలో మరొకరు. ఆమేన్. గాయములను ఆయనే కడతాడట. బిడ్డలారా, గాయాలు ఊరకి నవ్వు. నాయని విధవరాలు ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడు, గుండె పగిలిపోయింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం పడుతున్న స్త్రీ అందరూ వదిలేశారు, గుండె పగిలిపోయింది. యేసు దగ్గరకు వచ్చారా, వెళుతున్న పాడిన ముట్టాడు, కుర్రోను బతికించి అమ్మ గుండెను బాగు చేశాడా. వెళుతున్న యేసయ్య వస్త్రపు చింగు పుట్టుకున్న ఆ తల్లి రక్తధార కట్టిన గనుక ముందు గుండె బాగుపడింది. ఈ రాత్రి ఈ కృతజ్ఞత కూడికలో ఏ బాధలో ఉన్నా గుండె, ఈ లోకంలో అండి 3 డాక్టర్లు చాలా ఫేమస్ తెలుసా మీకు? కార్డియాలజిస్ట్ అంటారు, న్యూరాలజిస్ట్ అంటారు, నెక్స్ట్ వచ్చేవాడు ఎవడంటే యూరాలజిస్ట్. కార్డియాలజిస్ట్ అంటే గుండె శస్త్ర చికిత్స నిపుణుడు. ఇదే మెయిన్, మనకు మనిషికి మెయిన్ ఏంటంటే గుండె. దేనికి రోగం వచ్చినా కొంతకాలం పోతాం, కానీ గుండె ఆగిపోతే వెంటనే చచ్చిపోతాం. అందుకనే గుండె జబ్బులు డాక్టర్కి ఎక్కువ డిమాండ్. రెండవది బ్రెయిన్కి, న్యూరాలజిస్ట్ అంటే ఎవరు చెప్పండి? బ్రెయిన్ డాక్టర్కి. తర్వాత యూరాలజిస్ట్ కిడ్నీలకు సంబంధించిన డాక్టర్. ఒకేసారి డాక్టర్ గారు 100 మందికి ట్రీట్మెంట్ చేస్తాడా? ఒక్కడికే ట్రీట్మెంట్ చేస్తాడా? పాస్టర్ గారు మీ అందరికీ వాక్యం చెప్తాడా? ఒక్కొక్కడికి వాక్యం చెప్తాడా? పాస్టర్ గారికి డాక్టర్ గారికి తేడా ఏంటి? ఒరే, మీరందరూ మెడికల్ క్యాంప్ పెట్టారు కాబట్టి మీరు అందరూ వచ్చి చచ్చిన వాళ్ళ పెన్సిలిన్ ఇంజెక్షన్ చేసుకుని అందరూ పొడి చేస్తాడా? ఎవరికి ఏ రోగం ఉందో చూసి టెస్టులు చేసి స్కానింగ్లు తీసి ఆడికి ఏ జబ్బు ఉందో ఆ జబ్బు చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తాడా చేయడా? పాస్టర్ గారిది అలాగే అందరిది ఒకటే ఒకతంపుడు. ఇప్పుడు నేను చెప్పేస్తాను మీ అందరికీ, నేను ఒక్క మైక్ మీ అందరికీ చెప్తున్నాను కదా, డాక్టర్ అలా చేస్తాడా? ఒక్కొక్కరిని డాక్టరు. ఏంటండి బిడ్డారా, ఒక్క మంచి మాట చెప్తాను. ఇహలోక సంబంధించిన డాక్టరు లోపలున్న ఆ నెర్వ్స్ బ్లాక్స్ అయిపోతే, దమనులు సిమరులు బ్లాక్స్ అయిపోతే ఈసీజీ తీస్తాడు, ఏయో స్కానింగ్లు తీస్తాడు. గుండెకున్న రోగాన్ని ఆయన బాగు చేయొచ్చేమో, కానీ గుండె లోపలున్న రోగాన్ని బాగు చేయగలిగాడు నా యేసయ్య ఒక్కడే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గుండె లోపలున్న రోగాన్ని బాగు చేయగలిగిన వాడు నా యేసు ఒక్కడే. ఈ రాత్రి లోపల ఏంటో అందుకని నువ్వు ఏ రకంగా గాయమయ్యావో నాకు తెలీదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు మాత్రం గత కొన్ని దినాలుగా, కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా మనసులో గాయమై ఎవ్వరికీ చెప్పకుండా నువ్వు ఒక్కడివే బాధపడుతున్న దినాలు చాలా కలుగుతూ ఉన్నాయి. ఈ రాత్రి దైవజనుడు ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత కూడికలో వచ్చిన నీకు ఒక మంచి మాట చెప్తున్నాను. నేను దేని గురించి గాయమైందో నాకు తెలియదు. నువ్వు నమ్మిన వాళ్ళని నిన్ను మోసం చేసి ఉండవచ్చు. ఒకవేళ నీవు ఎదుటివాడిని నమ్మడం వల్ల నువ్వు మోసపోయి నీ హృదయానికి గాయం అవ్వచ్చు. నీ దగ్గర వాళ్ళే కావాలని హృదయాన్ని గాయము చేయొచ్చు. ఎలాంటి గాయంతో ఉన్న ఈ రాత్రి ఒకే ఒక మాట చెప్తున్నాను, గాయమైన గుండెను బాగు చేయగల సత్తా గలవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు దేని బిడ్డలారా, ఒక్క నా యేసయ్య తప్ప. ఒక్క నా యేసు తప్ప ఎవ్వడు కూడా గుండెను బాగు చేయగల డాక్టర్లు ఉన్నారు, ఫేమస్ డాక్టర్లు ఉన్నారు. మీకు తెలుసా, గుండెలో ఉన్న నరాలను ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ చేయడానికి కూడా ప్రపంచ నెంబర్ 1 డాక్టర్ అమెరికాలో ఉన్నాడు. ఆయన విచిత్రమైన మాట చెప్పమంటారా, ఆ డాక్టర్ గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. ప్రపంచంలో అలాంటి డాక్టర్ లేడు. ఆ డాక్టర్ గుండు నర్వస్ని చిన్న ఎంట్రుక వాసిగా ఉన్న వాటిని కూడా రిపేర్ చేయగల సత్తా కలిగిన వాడు. అకస్మాత్తుగా అతను కూడా గుండె నొప్పి వచ్చి చచ్చిపోయాడు. నువ్వెక్కడ వినవు యేసయ్య అంబులెన్స్ ఎక్కెళ్ళాడని, నువ్వెక్కడ వినవు యేసయ్య సెలైన్ బాటిల్ ఎట్టుకున్నాడని, నువ్వెక్కడ వినవు యేసయ్య ఐసీలో ఉన్నాడని. ఇంకో మాట చెప్పమంటావా, అంబులెన్స్ ఎక్కి వెళ్ళిన వారిని బ్రతికించగలిగిన వాడు నా యేసయ్య. ఐసీలో ఉన్న వారిని బ్రతికించగలిగిన వాడు నా యేసయ్య. సెలైన్ బాటిల్ ఉన్న వారిని పైకి లేవనెత్తగలిగిన వాడు నా యేసయ్య. ఇంత గొప్ప యేసయ్య నీ గుండెను కూడా బాగు చేయగలవాడు నా యేసయ్య.
బిడ్డ ఈ రాత్రి ఒక మంచి మాట చెప్తున్నాను. ఈగో ప్రాబ్లంకి పోకుండా నేనేటి, నా చదువేటి, నా హోదా ఏంటి, నేనెందుకు చెయ్యాలి అని అనుకోకుండా ఈ రాత్రి నీ హృదయములో ఉన్నటువంటి బాధ పోవాలంటే ఒక్క నీ కుడిచే నా యేసయ్యకి అప్పగించా. ఒక్క మాట చెప్పు, అయ్యా గుండె బాగు చేయగలవాడు నువ్వేనంట కదా ప్రభువా. ఈ బాధలు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా తీరతలేదయ్యా. ఎన్నో రోజులు ఈ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నానయ్యా, ఈ బాధను మొయ్యలేకపోతున్నానయ్యా. ఈ రాత్రి ఒక్క మాట నువ్వు పలికితే నా హృదయము శుద్ధైపోద్దయ్యా, నా భారము తొలగిపోద్దయ్యా. నువ్వేనట్టు కదయ్యా నా గాయాలు కట్టే దేవుడు, నువ్వేనట్టు కదయ్యా నా గాయము కట్టవా ప్రభు అని ఒక్క మారు చేయి పెక్కెత్తి నువ్వు అడిగితే గనక ఈ రాత్రి ఒక అద్భుతాన్ని చూడబోతున్నా బిడా. నాతో ఎంతమంది ఏకీభవిస్తారు? ఈ రాత్రి ఒక అద్భుతాన్ని దేవుడు చూపించబోతున్నాడు. మోకరించు, సిగ్గుపడక. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు, నువ్వు పడుతున్న వేదన నేను చూస్తున్నానంటున్నాడు నా ప్రభువు. నా ప్రభువు చూస్తానంటున్నాడు నా ప్రభువు. నా ప్రభువు చూస్తున్నాడు దేవుని బిడ్డ ఈ రాత్రి. 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 చేయాలి ప్రార్థన చేయాలా. ప్రభువా వచ్చిన ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో మోకరించిన ప్రతి బిడ్డ ప్రార్థన చేయాలా.